హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శిక్షా వృక్ష్. ఇవాళైతే మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్న నీతి శ్లోక అనే చాప్టర్లోని శ్లోకాస్ని అయితే నేర్చుకుందాం. ఏకః స్వాదున భుంజీత నైకః సుప్తేషు జాగృయాత్ ఏకో న గచ్చేతద్వానం నైకశ్చార్థాన్ ప్రచింతయేత్. ఇది నీతి శ్లోకాహ అనే లెసన్ నుంచి తీసుకోవడం అయింది. మీరు ఎప్పుడైతే ఈ శ్లోకాలు అడుగుతారో దానికి సబ్ హెడ్డింగ్స్, కవి పరిచయ, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ లెసన్ నుంచి తీసుకున్నారు అని చెప్పి రాసి తర్వాత భావహ అని కనుక పెట్టి భావం కనుక రాసినట్లయితే మీకైతే ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. అందుకని మీరు చాలా నీట్గా నేర్చుకొని రాయాలి. ఈ శ్లోకం ఇవ్వగానే ఈ శ్లోకము నీతి శ్లోకాహ అనే పద్యభాగము నుంచి తీసుకొని బడినది అని చెప్పి ఇలా రాయాలన్నమాట. ఇప్పుడు దీని మీనింగ్ అయితే చూద్దాం. ఏకః స్వాదు న భుంజీత. భుంజీత అంటే ఏంటి? తెలుగులో కూడా భుజించడం అంటే తినకూడదు. నా భుంజీత అని ఉంది అంటే తినకూడదు అని. ఏకః అంటే ఒకరు, ఏక్ అంటే ఒకటి కదా. సో స్వాదు, స్వాదు అంటే తీయని పదార్థం, మధురమైనది. ఇప్పుడు ఇవన్నీ కలుపుదామా? ఏకహ ఒకరు, స్వాదు మధురమైనవి, నభుంజీత తినకూడదు. ఏదైనా మధురమైన వస్తువుని ఒక్కళ్ళే తినరాదు. నైకహ సుప్తేషు జాగృయాత్ ఒకళ్ళు అందరూ నిద్రపోతున్నప్పుడు మేలుకొని ఉండకూడదు. ఏకో నగచ్చేత్ అధ్వానం. ఏకో ఒక్కళ్ళే, నా గచ్చేత్, గచ్చేత్ అంటే వెళ్ళటం, వెళ్ళకూడదు, ఒక్కళ్ళే వెళ్ళకూడదు ప్రయాణానికి. నైకశ్చార్థాన్ ప్రచింతయేత్ ఏదైనా ఒక దాని గురించి ఒక్కడే ఆలోచించకూడదు. ఏదైనా మంచి చేయాలనుకున్న పని 10 మందితో కలిసి అందరూ ఆలోచించుకొని అందరూ కలిసి చేయాలి. అర్థమైందా ఇప్పుడు? ఏకః స్వాదు న భుంజీత నైకః సుప్తేషు జాగృయాత్ ఏకో న గచ్చేతద్వానం నైకశ్చార్థాన్ ప్రచింతయేత్. ఒక్కడే మధురమైన వస్తువుని తినరాదు. ఒక్కరు అందరూ నిద్రించిన సమయం నందు మేల్కొని ఉండరాదు. ఒంటరిగా ప్రయాణం చేయరాదు. విషయముల గురించి ఒక్కడే ఆలోచించరాదు. ఇప్పుడు ఈ పోయంని ప్రాక్టీస్ చేద్దామా? ఏకః స్వాదు న భుంజీత, ఏకః స్వాదు న భుంజీత, ఏకః స్వాదు న భుంజీత, నైకః సుప్తేషు జాగృయాత్, నైకః సుప్తేషు జాగృయాత్, నైకః సుప్తేషు జాగృయాత్. నాతో పాటు మీరు కూడా కలిసి అనండి 2 సార్లు అంటున్నప్పుడు. ఏకో న గచ్చేతద్వానం, ఏకో న గచ్చేతద్వానం, నైకశ్చార్థాన్ ప్రచింతయేత్, నైకశ్చార్థాన్ ప్రచింతయేత్, నైకశ్చార్థాన్ ప్రచింతయేత్. మళ్ళా నెక్స్ట్ శ్లోకంతో రేపు కలుసుకుందాం. ఆలోపు ఈ శ్లోకాన్ని అయితే బాగా ప్రాక్టీస్ చేసి ఉండండి. ఆల్ ద బెస్ట్. ఇలా గనక మీరు పోయం ఒక శ్లోకాన్ని గనక రాసినట్లయితే ఖచ్చితంగా మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ పడతాయి అన్నమాట. శ్లోకాస్ అంటే 2 లైన్స్ ఉండే వాటిని శ్లోకాస్ అంటారు. 4 లైన్స్ ఉండే వాటిని పద్యాలు అంటారు. శ్లోకాస్ అంటే ఏంటి? మన శోకం అంటే మన బాధను లోంచి తీర్చేవే శ్లోకాలు అన్నమాట. ఈ నీతి శ్లోకాలు అన్నవి మన జీవితంలో నైతిక విలువలతో ఎలా ఒక జీవితాన్ని జీవించాలి, గొప్పగా గొప్ప ప్రవృత్తి కలిగిన వాళ్ళలాగా ఎలా ఉండాలి అన్నవి నీతి శ్లోకాల ద్వారా మనం తెలుసుకోవటమే గాక ఇది మన జీవితంలో ఆచరించడం కొరకే మనకి ఈ శ్లోకాలన్నీ కూడా అనేటువంటివి మనకి ఇంటర్లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ డెవలప్మెంట్లో లైఫ్తో కెరియర్తో పాటు నైతిక విలువలు, డిసిప్లైన్ ఇవన్నీ ఉండాలి. అందుకే వాళ్ళు ఇవి పెట్టింది. సో ఖచ్చితంగా శ్లోకాన్ని నేర్చుకొని దాని భావాన్ని మీ జీవితంలో ఆచరింపజేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది.